మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ గారు వీధుల్లో పుర వీధుల్లో పర్యటిస్తూ గురికి కాలువలు తర్వాత వీధి లైట్లు వీధి స్తంభాలను ఇవన్నీ పర్యవేక్షిస్తున్నందుకు మేము మా జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏ నాగరాజు గౌడ్ హర్షం వ్యక్తం చేస్తూ ప్రతినిత్యం రోజు దేవాలయ ప్రాంగణాలు తర్వాత ఊర్లో కూడా గీతా యోగాసన సంఘం ద్వారా పరిశుభ్రత కార్యక్రమాలను చేస్తూ అందులో భాగంగా ఈరోజు కొండపేట 16వ వార్డు శ్రీ రేణుకా ఎల్లమ్మ వీధి ఈ వీధి నందు వచ్చి మురికి కాలువలు ఇవన్నీ అప్రమత్తం చేయాలని చెప్పి ప్రజలను చైతన్యవంతులు చేస్తూ అదేవిధంగా ఎవరైనా రాకపోతే వెంటనే తనకు ఫోన్ ద్వారా తెలియజేయాలని చెప్పి వీధి లైట్లు కూడా పోయిన వీధి లైట్లలో ఫోటోలు తీపించి మురికి కాలువల సిబ్బందిని సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా అందరినీ అప్రమత్తం చేస్తున్నందుకు ఆయనకు వినియోగదారుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందులో భాగంగా వెంకటేశ్వర గౌడ్ గౌరవ సంఘం నాయకులు వెంకటేశ్వర గౌడ్ కూడా రావడం జరిగింది. వీధి లైట్లు మురికి కాలువలు తర్వాత ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తనకు తెలియజేయాలని చెప్పి వీధి ప్రజలను అప్రమత్తం చేస్తూ వాళ్ళకు ఎప్పటికప్పుడు ఫోన్ చేయాలా. డెంగ్యూ మలేరియా ఇటువంటి వ్యాధులను ప్రబలిస్తున్నాయి కనుక తొట్లు ఉంటే తొట్లలో కూడా నీళ్ళలో బ్లీచింగ్ పౌడరు తర్వాత ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి చెప్తూ ఈరోజు ఎయిడ్స్ డే, ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా ఈ విధంగా రకరకాల వ్యాధులు మలేరియా డెంగ్యూ ఇటువంటి వ్యాధులు రాకుండా మనమే అప్రమత్తం చేస్తూ చెత్తను ఎప్పటికప్పుడు పొడి చెత్తను తడి చెత్తను కాలుష్య చెత్తలను వేరే బాక్సులలో కూడా వేసి అవన్నీ సపరేట్గా ఇవ్వాలని చెప్పి డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తం చేసినందుకు ఆయనకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.